పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, రేపటి ప్రోగ్రామ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎంతమందికి శిక్షణ ఇస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్? రేపటి ప్రోగ్రామ్ మీకు తెలుసు కదండి, గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ. అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కట్టడానికి రేపు ముహూర్తం చూసి అది చేయడం జరుగుతుంది. మరి దాని ద్వారా ఎంతోమంది ఎన్నో విద్యలు నేర్చుకొని దాని ద్వారా ఉపాధి కల్పించుకొని వాళ్ళ సొంత చిన్న చిన్న బిజినెస్లు అన్నా లేకపోతే మరి కంప్యూటర్ కోర్సు నేర్చుకున్న వాళ్ళు మరి ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే కంప్యూటర్ కోర్సెస్ ఇంకా వాళ్ళకి అవసరమైన కోర్సెస్ ఇప్పించి దాని ద్వారా వాళ్ళకి జాబ్స్ వచ్చేటట్టు చేయాలన్నదే మా ఉద్దేశం. మరి ఎలక్ట్రీషియన్ పని, ప్లంబింగ్, మరి చేనేత పని, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బ్యూటిషియన్ కోర్సు చాలా ఉన్నాయి. అన్నీ కూడా తప్పకుండా చేసి దాని ద్వారా చాలామందికి మేలు జరుగుతుంది అన్న ఉద్దేశంతో మా అత్త మామల్ని చేయడం జరుగుతుంది. తప్పకుండా సక్సెస్ అవుతుందండి. అంటే మీకున్న 74 ఎకరాల్లో అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు ఇంకా వేరే ఏమన్నా ఏర్పాటు అంటే వేరే ఏమన్నా కట్టిస్తున్నారా? అంటే ఇది ఫస్ట్ ఫేజ్ 1 కదండి. ఇంకా రాబోయే రోజులలో మరి అక్కడ అనాథాశ్రమము, వృద్ధాశ్రమం కూడా కట్టిపియడం జరుగుతుంది. సో అంటే ఎలా అనిపిస్తుంది, అంటే ఎన్నికల ముందు ఇచ్చారు నిరుద్యోగ యువతకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఉద్యోగాలు కల్పించట్లేదు అనే ఒక సంకేతంతో మీరు ముందుకెళ్ళారు, గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు మీకున్నటువంటి 74 ఎకరాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేస్తాను, ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందండి. దానికి ఇప్పుడు అందరికీ ఇప్పుడు తెలుస్తుంది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అని. దానికి 5 ఏళ్ల నుంచి మా పెళ్లి సమయం నుంచే దానికి ఏర్పాట్లు మొదలు పెట్టిండ్రు. మా అత్తమ్మ మామయ్య వాళ్ళు భూమి కొద్ది కొనుక్కుంటూ వచ్చి అంత సేకరియడం జరిగింది. మరి ఉద్యోగాలు, ముఖ్యంగా ఉద్యోగాల గురించి ఎందుకు ఆలోచిస్తున్నామంటే ఇంట్లో ఒక్కళ్ళకి ఉద్యోగం వస్తే ఇల్లంతా బాగుపడుతుంది. అందుకోసం అని చెప్పి నిరుద్యోగం కూడా ఎక్కువ ఉందని చెప్పి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని పెట్టడం జరుగుతుంది. ఈ ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే స్కిల్స్ నేర్చుకొని కోర్సెస్ నేర్చుకొని జాబ్స్ తెచ్చుకోవడానికి ట్రై చేసే వాళ్ళది వేరే విషయము, అది కూడా చేస్తాం. మరి అదేవిధంగా వేరే చిన్న చిన్నవి కూడా ప్లంబింగ్ ఇట్లాంటివి, చేనేత పనులు, మరి బ్యూటిషియన్ కోర్సెస్, ఇంకా చాలా కోర్సెస్ అండి. అది విధంగా చాలా కోర్సులు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. అవన్నీ కూడా నేర్చుకొని దాని ద్వారా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకొని వాళ్ళు బాగుపడ్డా ఎంతో మంచిగా ఉంటుంది. అంటే రేపటి ప్రోగ్రామ్కి ఎవరు రాబోతున్నారు, అంటే మంత్రులా, లేకపోతే సీఎంను ఆహ్వానించారా, లేకపోతే ఎమ్మెల్యేలతోటే రేపు ప్రోగ్రామ్ చేస్తున్నారా, లేదా మీరే సొంతంగా ఇనాగ్రేషన్ చేయబోతున్నారు? మేము చేస్తున్నాము, ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా రావడం జరుగుతుంది. అంటే రేపు యాక్చువల్గా క్యాబినెట్ ఉంది, మంత్రులు వస్తారంట. ఏమో అండి, చూద్దాం. ఎమ్మెల్యేలు అయితే వస్తారు కదా. సో 33 జిల్లాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక ప్రశ్న లేవనెత్తారు. పరిపాలనా సౌలభ్యం కోసం 33 జిల్లాలు చేశాము, మండలాలను చేశామని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇవన్నీ ఏర్పాటు చేశాడు. సో ఈ 33 జిల్లాల వల్ల ఉపయోగం ఏమీ లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఏ విధంగా చూస్తారు 33 జిల్లాలకు సంబంధించి? పెద్దలు మాట్లాడినరు కదండి, మా సీఎం గారు మాట్లాడినరు, దానిపైన నేనేం కామెంట్ చేయదలుచుకోలేదు. చర్చలో ఉన్నప్పుడు తప్పకుండా చూస్తాం. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఏదైతే తను స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి పెద్ద ఎత్తున రేపు ఒక కార్యక్రమం తీసుకున్నాము, రేపు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. ముఖ్యంగా చూడొచ్చు, దానికి సంబంధించి ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చినటువంటి యశస్విని రెడ్డి, అలాగే ఝాన్సీ రెడ్డి, రాజేందర్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వరంగల్ విచ్చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా రేపటి స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి 74 ఎకరాల్లో ఏదైతే వృత్తి విద్యకు సంబంధించినటువంటి కోర్సుల్లో అందరికీ యువతకు, నిరుద్యోగ యువతకు ఒక శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతున్నాము. దీనికి ఎమ్మెల్యేలను కూడా, మంత్రులను కూడా ఆహ్వానించడం జరిగిందని చెప్పేసి అయితే యశస్విని రెడ్డి చెప్తా ఉన్నారు.